హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్సెటర్. క్రిప్టో అనేది అన్‌రెగ్యులేటెడ్ అండ్ హైలీ వాలటైల్ మార్కెట్. ఈ విషయం అర్థం చేసుకోండి. అలాగే మన ఛానల్‌లో చెప్పేదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే గానీ నాట్ ఏ ఫినాన్షియల్ అడ్వైస్. ఓకే. ఈ వీడియోలో మనం కీ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కవర్ చేద్దామండి. సో, కీ మైనింగ్ ఎవరైతే చేస్తున్నారో ఆల్రెడీ ఫస్ట్ నుంచి వాళ్ళని మనందరం నిజంగా అదృష్టవంతులం అనమాట. ఎందుకంటే ఇంత మంచి ప్రాజెక్ట్ మనకి ఇంత ఎర్లీ స్టేజ్‌లో దొరకడం నిజంగా గ్రేట్. ఎందుకంటే ఈరోజు మళ్ళీ సెకండ్ హాల్వింగ్ అయిపోయింది. సో, సెకండ్ హాల్వింగ్ ఈరోజు అవ్వడం వల్ల మనకి మైనింగ్ రేట్ అనేది తగ్గిపోయిందనమాట. అంటే ఇప్పుడు మనకి మీకు టెలిగ్రామ్‌లో పెట్టాను. టెలిగ్రామ్ అండ్ వాట్సాప్‌లో. సో, ఫస్ట్ మైనింగ్ వచ్చేసి మనకి 1.2 ఫస్ట్ డే అప్పుడు ఉండేదనమాట. ఫస్ట్ 3 డేస్ మాత్రమే ఉండింది. 1.2 కీస్ పర్ డేకి వచ్చేవి. తర్వాత ఫస్ట్ హాల్వింగ్ జరిగింది ఎప్పుడు అంటే ఒక 1 మంత్ బ్యాక్ జూలై స్టార్టింగ్‌లో అలా జరిగిందనమాట. 0.6 కాయిన్స్ వచ్చేవి. 0.6 మొన్నటి వరకు మనకొచ్చినాయి గదా! 0.6 కాయిన్స్ పర్ డే వితౌట్ రిఫరల్స్ నేను చెప్తున్నది. ఓకే. ఇప్పుడు మనకి ఈరోజు మీరు ఒకసారి మీ యాప్ చూస్తే మీకు సింగిల్ మైనర్ అయితే మీకు 0.3 కాయిన్స్ మాత్రం వస్తాయి. లేదా మీ దగ్గర రిఫరల్స్ ఉన్నా సరే ఇప్పుడు దాకా వచ్చిన దాంట్లో 50% మాత్రమే వస్తది. అంటే 100 కాయిన్స్ వచ్చేవనుకోండి నిన్నటి వరకు. ఈ రోజు నుంచి 50 కాయిన్స్ మాత్రం వస్తాయన్నమాట. సో, హాల్వింగ్ అయింది. సో, సెకండ్ హాల్వింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ హాల్వింగ్ కూడా 1 మంత్‌లో చేయొచ్చు, 15 డేస్‌లో చేయొచ్చనమాట. ఎందుకంటే కమ్యూనిటీ అనేది పెరుగుతూ ఉంది. కమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి మనకి ఎక్కువ మంది అయిపోతే మైనింగ్ అనేది రేట్ అనేది తగ్గించేస్తాడు. సో, ఎంత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ కీ కాయిన్ అనేది రేర్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఒక బిట్ కాయిన్ ఎలా అయితే ఇప్పుడు 0.00 ఎలాగైతే మైన్ అవుతుందో కొన్ని రోజులకి ఇది కూడా అలా అయిపోతదనమాట. ఈ 2 ఇయర్స్ మైనింగ్‌లో వీళ్ళు చాలా అంటే మైనింగ్ రేట్ అనేది తగ్గించుకుంటూ వెళ్ళిపోతారు కమ్యూనిటీ పెరగగానే. సో, వీలైనంత త్వరగా మీరు జాయిన్ అవ్వండి. ఇప్పటికి లేట్ అయిపోలేదు. ఇంకా 2 ఇయర్స్ మైనింగ్ ఉంది. చిన్న టీమ్ బిల్డ్ చేసుకొని మీరు చేసుకోగలిగితే కీ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ అవ్వడానికి 99% ఛాన్స్ ఉందనమాట. 99% ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఓన్లీ ఏదో మార్కెట్‌లో వచ్చి వేరే కాయిన్‌లాగా వెళ్ళిపోదామని లేరు. వీళ్ళు చెప్పింది ప్రతీదీ చేస్తూనే ఉన్నారు. సో, ఇప్పటి వరకు అయితే ఏమి తప్పకుండా ఇచ్చిన ప్రతీదీ యాప్‌లో ఏదైతే చెప్పారో వాళ్ళు స్టార్టింగ్‌లో అదే అలా చేసుకుంటూ వెళ్తున్నారనమాట. ఈవెన్ కీ కాయిన్ ప్రైస్ తగ్గినా సరే వాళ్ళు అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉన్నారనమాట. ఇంకొకళ్ళు నిజంగా వాళ్ళు కాయిన్ ప్రైస్ పెరగగానే అమ్మేసి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళైతే మనకి ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్‌లోనే వాళ్ళు ప్రీ సేల్ అవ్వగానే 0.3కి చాలా $1 మిలియన్ వరకు వాళ్ళు గెయిన్ చేశారు. సో, అవి పట్టుకొని వెళ్ళిపోవచ్చు. బట్ వీళ్ళు ఇంకా స్టిల్ చెప్పింది చెప్పినట్టు చేసుకువెళ్తున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రాజెక్ట్ అనేది జెన్యూన్ అనడానికి 99% ఛాన్స్ ఉందనమాట. సో, ఇంకా ప్లే స్టోర్‌లో యాప్ రాలేదు. ప్లే స్టోర్‌లో యాప్ వస్తే ఖచ్చితంగా ఇది మైనింగ్ రేట్ అనేది ఒక 3, 4 హాల్వింగ్స్ అయిపోతాయన్నమాట. అంత తక్కువైపోతది. అంటే మీకు 0.001 అలా దొరకచ్చు. సో, ఇప్పుడే మీరు మైనింగ్ చేసుకోండి. మైనింగ్ చేసుకోవడానికి ఏపీకే యాప్ డౌన్‌లోడ్ చేయాల్సిన పని లేదు. మీరు జస్ట్ వెబ్‌లోనే చేసుకోవచ్చు. ఓకే. చాలా ఈజీ మైనింగ్. ఎవరైనా మైనింగ్ ఎలా చేసుకోవాలని ఇప్పటికి తెలియకపోతే మన ఛానల్‌లో వీడియో ఉంది. కంప్లీట్ రిజిస్ట్రేషన్ వీడియో ఉంది. అది ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతది. అండ్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం ఇథీరియం మిస్ అయ్యాం, బిట్‌కాయిన్ మిస్ అయ్యాం, ఆహ్, ఆహ్, ఏంటది బీఎన్‌బీ మిస్ అయ్యాం. పై కాయిన్ కూడా చాలా మంది మిస్ అయ్యారు. ఐస్ కాయిన్ కూడా చాలా మంది మైనింగ్‌కి ఇచ్చారు అది. అది కూడా మిస్ అయిపోయారు. సో, అలాంటి వాళ్ళందరికీ మీరు మీ పక్కన వాళ్ళకి తెలియజేయండి ఇలాంటి ప్రాజెక్టుల కోసం. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అయితే ప్రాఫిట్ 100% ఇస్తదనమాట. అండ్ ఇంకొక గ్రేట్ న్యూస్ ఏంటంటే ఈ ఆగస్ట్‌లోనే కేవైసీ అనేది రిలీజ్ చేస్తారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే ఈ ఆగస్ట్‌లో కేవైసీ అనేది మనకి ఎనేబుల్ చేసి ఇప్పటి వరకు మైన్ చేసిన కాయిన్స్ ఒకేసారి ఇవ్వకపోవచ్చు. ఫేజ్ వైస్ ఇస్తారనమాట. ఫేజ్ వైస్ ఇచ్చినా సరే సపోజ్ మీ దగ్గర 100 ఉన్నాయనుకోండి. 10% ఇస్తామన్నారనుకోండి. అంటే మీకు 10 కాయిన్స్ వస్తాయి. 10 కాయిన్స్ అమ్మినా మీరు ఈరోజు మార్కెట్ రేట్ చూస్తే 0.16 ఉంది. అంటే మీకు ఇండియన్ రూపీస్‌లో ఇది కాయిన్ గికో అండి. కాయిన్ గికో ఇందులో ప్రతి కాయిన్ గురించి ఉంటదనమాట. చూడండి ₹14.69 ఉంది ప్రెజెంట్ దీని రేటు. ఓకే. సో, ఇప్పుడు వచ్చినా సరే మనకి ప్రాఫిటే గదా! సో, అలాగా మనం మైనింగ్ చేసుకుంటూ పోతే మనకి ఈ కాయిన్స్ ఇప్పుడు ఇంత తక్కువ రేట్ అని అనిపిస్తుంది. కానీ ఒకప్పుడు బిట్ కాయిన్ కూడా పైసల్లో ఉండేది. ఇప్పుడు 1 క్రోర్ అయింది. సో, అలాగా వీళ్ళు డెవలప్‌మెంట్ చేసే కొలది ఈ కాయిన్ వాల్యూ అనేది పెరుగుకుంటూ వెళ్తదనమాట. ఓకే. సో, అది 6 మంత్స్ అవ్వచ్చు, 1 ఇయర్ అవ్వచ్చు. అలాగ మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తేనే ఈ ఈ మైనింగ్ ప్రాజెక్ట్‌లు ఏవైనా సరే ఎంత మనం వెయిట్ చేస్తే అంత ఎక్కువ ప్రాఫిట్ వస్తదనమాట. అలాగే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి
30th ఆగస్ట్ లేదా ఆ తర్వాత అయినా సరే టైర్ 1 ఎక్స్చేంజ్ అన్నారు. టైర్ 1 ఎక్స్చేంజ్ అంటే మీకు బినాన్స్ వస్తుంది, కాయిన్ బేస్, బైబిట్, సో ఇలాంటి పెద్ద పెద్ద ఎక్స్చేంజెస్ అన్నీ వస్తాయి అనమాట, క్రాకెన్ ఇవన్నీ. సో వాటిలో లిస్ట్ అయితే ఇది $1 నుంచి $3 వెళ్ళడం అనేది చాలా ఈజీ అనమాట. ఎందుకంటే 97 మిలియన్ సప్లై, అందులో 40 మిలియన్ ఆల్రెడీ, 40 మిలియన్ అంటే 40 మిలియన్ 2 years అయితేనే కానీ బయటకు రాదు. అలాగే టీమ్ దగ్గర ఉన్న కాయిన్స్ కూడా ఓవర్ ద పీరియడ్ 5 years వరకు అన్లాక్ అవుతూ ఉంటాయి అనమాట, కొంచెం కొంచెం కొంచెం. సో మనకి మెయిన్ ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ సప్లై ఉన్నది 10 మిలియన్ మాత్రమే బయట సర్క్యులేట్ అవుతుంది. ఓకే, తర్వాత స్టేకింగ్ రివార్డ్స్ వస్తాయి, అవన్నీ కూడా మెల్లిమెల్లగా యాడ్ అవుతాయి అనమాట. ఎంత యాడ్ అయినా సరే మీకు 97 మిలియన్ అయితే మించి వెళ్ళదు. 97 మిలియన్ ఉన్న సప్లై మీరు ఏదైనా కాయిన్ గీకోలో వెళ్ళి చూడండి, మీకు అన్నీ కూడా $1-2 పైనే ఉంటుంది అనమాట రేట్. బ్లాక్ చైన్ నేను చెప్తుంది, బ్లాక్ చైన్ ఏదైనా సరే. మీరు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. మీకు ఇంజెక్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది, బ్లాక్ చైన్ అనమాట. సో ఇది చూడండి, $1,100 ఉంది దీని వాల్యూ. ఆల్ టైమ్ హై వచ్చేసి 4,300, ఆల్ టైమ్ లో వచ్చేసి 49 రూపీస్. ఓకే, దీని సప్లై చూస్తే మీరు దీని సప్లై చూడండి, 100 మిలియన్ అంతే. జస్ట్ సర్క్యులేటింగ్ సప్లై వచ్చేసి 97 మిలియన్. ఓకే, సో ఆల్మోస్ట్ దీని సప్లై దగ్గరగా ఉంటుంది అనమాట కీ కాయిన్. సో ఇంత ప్రైస్ వెళ్తుంది. ఇంకా ఈ ఇంజెక్ట్ అనే దాంట్లో పెద్దగా ఎకో సిస్టమ్ లేదు, బట్ కీలో అలా కాదు. కీలో ఎందుకంటే వీళ్ళు మీరు యాప్లో కూడా చూస్తే తెలిసిపోతుంది, వీళ్ళకి ఓన్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ వస్తుంది, ఓన్ డెక్స్ ఉంటుంది. అలాగే ఆర్డబ్ల్యూఏ మెయిన్ ఇప్పుడు గ్రో అవుతున్న ఏరియా ఏంటంటే రియల్ వరల్డ్ అసెట్స్, అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్, తర్వాత బాండ్స్, ఇవన్నీ కూడా మనం బ్లాక్ చైన్తో లింక్ చేసి వాటిని మనం ట్రేడ్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి యూజ్ కేసెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనికి మంచి ఫ్యూచర్ ఉంది. సో ఎవరైతే మిస్ అవ్వకండి. సో అలాగే కొంతమంది నాకు అడుగుతున్న విషయం ఏంటంటే కీ కాయిన్ ఇప్పుడు కొనొచ్చా అని అడుగుతున్నారు. సో కొనాలి అంటే ఒకటి మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, కేవైసీ ఓపెన్ అయితే కొంత సప్లై అనేది బయటకు వస్తుంది, సో అప్పుడు ఖచ్చితంగా డంప్ అవుతుంది. అలాగే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ రాగానే ఖచ్చితంగా పైకి వెళ్తుంది. సో ఫస్ట్ కేవైసీ ఇచ్చి సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లిస్ట్ చేస్తాడా, లేదంటే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ఇచ్చాక కేవైసీ చేస్తాడా అనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళు కూడా డెసిషన్ తీసుకోవాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ డంప్ అయింది చాలా వరకు. మీరు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ $1.15 వరకు వెళ్ళింది అనమాట. మళ్ళీ ఇప్పుడు అలా పుంజుకుంటుంది, రేపు మళ్ళీ పెరగచ్చు ఎందుకంటే వీకెండ్ అయిపోతుంది కాబట్టి. సో అలాగా మీరు ఈ విధంగా ఇవన్నీ అనాలిసిస్ చేసుకొని కొనాలనుకునే వాళ్ళు, ఎగ్జాంపుల్ 100 రూపీస్ పెట్టాలనుకోండి, మీరు ఒక 25-50 రూపీసో పెట్టండి. మిగతాది కేవైసీ అయిపోయి సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లిస్ట్ అనౌన్స్మెంట్ పడుతుంది అన్నప్పుడు మీకు ఐడియా వస్తుంది కదా, అప్పుడు మీరు కొనుక్కోవడం బెటర్ నా సజెషన్ అయితే. సో మైనింగ్ అయితే కన్ఫామ్గా చేసుకోండి. మైనింగ్ చేసుకుంటేనే ఈ ప్రాజెక్ట్ నుంచి మంచి ప్రాఫిట్ అయితే తీయగలం, అది మాత్రం పక్కా. 2 years ఉంది, ఇంకా ఎవరు మిస్ అవ్వద్దు. ఇంకొక పాయింట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, వీళ్ళ ట్విట్టర్ ఇది. రోజు నేను ఫాలోవర్స్ చూస్తూనే ఉన్నానండి, ఫాలోవర్స్ అయితే విపరీతంగా పెరుగుతున్నారు. అండ్ మీకు ఇంకా ఇక్కడ చూడడానికి 56,000 ఫాలోవర్స్, కానీ వీళ్ళు ఏదైనా పోస్ట్ చేస్తే చూడండి 1,55,000 మంది చూశారు. అంటే వీళ్ళని వాచ్ చేస్తున్నారనమాట. పెద్ద పెద్ద వేల్స్ అనే వాళ్ళు ఏంటంటే వాచ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ వెంటనే ఎంట్రీ తీసుకోరు. వాళ్ళు ఎప్పుడు ఎంట్రీ తీసుకుంటారంటే ఈ వీళ్ళ యాప్ ఏదైతే ఉందో అది ప్లే స్టోర్లోకి, యాప్ స్టోర్లోకి వస్తే సగం మంది ఎంట్రీ తీసుకుంటారు. ఇంకా కొంతమంది ఒక సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అనౌన్స్మెంట్ ఇవ్వగానే మిగతా వాళ్ళు తీసుకుంటారు. కొందరు ఎలా చూస్తారంటే మైనింగ్ కాయిన్స్ కొంచెం రిలీజ్ అయ్యాక డంప్ అవుతుంది కదా, అప్పుడు తీసుకుంటారనమాట. సో అందుకని ప్రైస్ అయితే మూవ్మెంట్ లేదు పెద్దగా, అలాగే అక్కడే ఉంటుంది, 0.15, 0.16లో ఉంది. సో ఇవన్నీ మీరు కన్సిడర్ చేసుకొని రోజు అప్డేట్స్ అయితే చూడండి, మన ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే నేనేమనుకుంటున్నానంటే, చాలామంది నాకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. అంటే ట్రస్ట్ వాలెట్లో ఎలాగా కాంట్రాక్ట్ అడ్రస్ ఎలా యాడ్ చేసుకోవాలి, మెటామాస్క్లో ఎలా యాడ్ చేసుకోవాలి, వేరే వెబ్3, అసలు ఈ వాలెట్స్ అంటే ఏంటి, వాలెట్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఏది మంచిది, ఏది వాడాలి, అలాగే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో ఏవి మంచివి ఏవి కాదు, ఇలాగా కొన్ని థింగ్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. బట్ నేను ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ రూల్స్ అయితే మారాయి అనమాట. ఒకప్పుడైతే మనం ఏదైనా చెప్పినా సరే మన వీడియో అనేది డిలీట్ అయ్యేది కాదు. ఇప్పుడు కానీ బై అండ్ సెల్ అనే విషయాలు ఏవైనా చెప్తే మనకి వీడియో అనేది డిలీట్ అయిపోద్ది. సో దానికని నేను ఏం చేస్తున్నానంటే ఒక
ఇలాగ క్రిప్టోలో ఉన్న వాళ్ళకి అందరికీ నాలెడ్జ్ ఇవ్వాలని నేను ఒక మెటీరియల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఆ మెటీరియల్ ప్రిపేర్ అయ్యాక మన వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్‌లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నేను ఫ్రీగానే ఒక సండేనో అలాగా నేను ఒక 1 అవర్ వీక్లీయా డైలీ అనేది నేను టైం అడ్జస్ట్ చేసుకొని మీకు చెప్తాను. సో, ఆ టైంలో మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకు నేర్పించడానికైతే ట్రై చేస్తాను. సో, ఎవరైనా నేర్చుకోవాలి మీ క్రిప్టో కోసం, ఎందుకంటే క్రిప్టోలో మెయిన్ నేర్చుకోవాలండి. నేర్చుకుంటేనే ప్రాఫిట్ తీయగలం. లేదంటే ఫ్రాడ్ ప్రాజెక్టుల్లో మనం డబ్బులు పెట్టడం వల్ల పోతాయన్నమాట. ఎక్కువ ఇంక్లూడింగ్ నాతో సహా అందరం కూడా ఆ స్టేజ్ నుంచి నేర్చుకునేదే తప్ప మనమైతే డైరెక్ట్ నేర్చుకోవడానికి ఏమి ఉండదనమాట. ఎందుకంటే ఇనీషియల్‌గా క్రిప్టోలో ఫ్రాడ్‌లే ఉంటాయి. సో, అవన్నీ అవాయిడ్ చేయాలి అంటే మీకు కరెక్ట్‌గా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు చెప్పేది మీరు కరెక్ట్‌గా వింటే మీరు ఈ ఫ్రాడ్స్ అన్నిటిని అంటే చాలా మనీ సేవ్ చేసుకోవచ్చనమాట మీరు. సో, అలాగా నేను చేసే ఫస్ట్‌లో నేను చేసిన మిస్టేక్స్ నేను ఫేస్ చేసిన ఇష్యూస్ ఇవన్నీ కూడా మీలో చాలా కొత్త ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు పడకూడదని నేను ఒక మెటీరియల్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ వీడియోస్ కూడా వాళ్ళ కోసమే. సో, అలాగే అడ్వాన్స్‌డ్ కూడా చెప్తాను. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు కవర్ చేస్తాను. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వి మీరు అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి. నేను మెటీరియల్స్ కంప్లీట్ అయిపోయాక తర్వాత వీడియోస్ నేను కొన్ని చేసి లేదా లైవ్‌లోనే చెప్తాను. అప్పుడు మీకు అనౌన్స్ చేసి చెప్తాను. సో, ఈ బుల్ రన్‌లో మంచి ప్రాఫిట్ తీయాలి. నాతో పాటు ఒక 100 మంది లేదా 10 మందైనా అట్‌లీస్ట్ మంచి ప్రాఫిట్ తీయాలనే ఉద్దేశమే. అందుకని నేను అంత కంటెంట్ రెడీ చేసి మీకోసం ఫ్రీగా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోండి. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అప్డేట్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.